అంశం పేరు దేవునికి ఆకలి ఉందా. ఇది పాఠం. మళ్ళా చెప్తున్నాను, దేవునికి ఆకలి ఉందా. ఉంటుందంటారా ఉండదంటారా? ముందే మాట్లాడుకుందాం. ఉంటుందంటారా ఉండదంటారా? ఆకలి ఉంటుందా దేవుడికి? దేవునికి ఆకలి ఉందా? వాక్యంలోకి వెళ్ళి చూద్దాం ఉందో లేదో. ఆకలి అంటే అందరికీ తెలుసు కదండి. తెలుసా తెలీదా? ప్రసంగం ఇలాగే 2 గంటలు కంటిన్యూ చేశాను అనుకోండి, కడుపులో దేవుతా ఉంటుంది. దాన్నే ఏమంటారు? ఆకలి. పొద్దున్న టిఫిన్ చేయకపోతే ఆకలి, మధ్యాహ్నం భోజనం చేయకపోతే ఆకలి, రాత్రిపూట అన్నం తినకపోతే ఆకలి. చాలామందికి రాత్రిపూట భోజనం చేయకపోతే నిద్ర పట్టదట. అటు తిరుగుతారట, ఇటు తిరుగుతారట. దేనికంటే తిరుగుతున్నారంటే లోపల ఏం పరిగెడుతున్నాయి? ఎలకలు పరిగెడుతున్నాయట. నిజమే, పొట్టలోకి ఎలకలు దూరయ్యా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని ఎందుకంటారు అంటే, నాకు అంత ఆకలిగా ఉంది. నీకు ఆకలి ఉందా? ఉంది. నీకు ఆకలి ఉందని నీకు తెలుసా ముందు, దేవుడికి తెలుసా? మళ్ళీ అడుగుతున్నాను, మనకి ఆకలి ఉందని మనకి తెలుసా, దేవుడికి తెలుసా? దేవుడికే తెలుసండి. మనకు ఆకలి ఉందని దేవుడికే తెలుసు ముందు. ఆదామవ్వలు చేసినప్పుడు అంటే దేవుడు వాళ్ళను ఎలాంటి దేహాలతో చేశాడు అంటే, ఆకలి లేదు, చావు లేదు, బాధ లేదు, అమరులుగా చేశాడు ఆదామవ్వలు చేసినప్పుడు. అవునా? ఆదామవ్వలు చేసినప్పుడు ఆదామవ్వలు అన్నం తినకపోతే చచ్చిపోతారా? చావు లేదండి వాళ్ళకి. చావు లేని ఆదామవ్వలను చేసి మరి వాళ్ళు పుట్టక మునిపే ఆహారాలన్నీ ఎందుకు వండి సిద్ధం చేశాడు ప్రకృతిలో అంటే, వాళ్ళు తప్పు చేస్తారని తెలుసు, శపింపబడతారని తెలుసు, ఆకలి వేస్తుందని తెలుసు. ముందుగానే భవిష్యత్తు ఎరిగిన దేవుడు ప్రకృతిలో ఏం పెట్టాడు? ఆహార పదార్థాలు పెట్టాడు. జాగ్రత్తగా వినండి. అసలు ఈరోజు నా పాఠం మీరు విన్న తర్వాత తిన్నా త్రాగినా ప్రతిరోజు దేవుడే జ్ఞాపకం వస్తాడు మీకు. ఇప్పుడు మీరు పొద్దున్న భోజనం చేశారా? మధ్యాహ్నం భోజనం చేశారు కదా మీరు ఎంతమంది? అందరు భోజనం చేశారు కదా. ఏం కూరగాయలు తిన్నారు? పోనీ ఒకళ్ళిద్దరు చెప్పండి. ఏం కూరగాయలు తిన్నారు? మీ కూరలు ఏంటి చెప్పండి. బెండకాయ కూర. వెరీ గుడ్ అండి. తమ్ముడు బెండకాయ కూర తినడట. ఒక ఆయన బీరకాయ కూర తినడట. ఈయన ములక్కాయ తినడట. ఒక ఆయన బెండకాయ, ఒక ఆయన బీరకాయ, ఒక ఆయన ములక్కాయ. బీరకాయ కుర్రోడికి ఇష్టమని వీళ్ళ అమ్మ చేసిందా, వీళ్ళ నాన్న చేశాడా, దేవుడు చేశాడా? బీరకాయ అంటే కొడుక్కి ఇష్టమని బీరకాయని తయారు చేసింది దేవుడు. బీరకాయలో ఆ రుచిని పెట్టింది దేవుడు. కొంతమంది బీరకాయలు తినరు. బీరకాయ కూర నాకు వద్దు మమ్మీ అంటాడు. బీరకాయ కూర అంటే ఇది తినడు. మరి దేవుడు భూమి మీద ప్రకృతిలో బీరకాయ ఒక్కటే చేసి పెట్టాడు అనుకోండి, ఇంకేం కూరగాయలు లేవు. బీరకాయ అంటే ఇష్టం లేనోడి పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పుడు ఎండిపోయి చచ్చిపోడండి. అందుకనే నువ్వు బీరకాయ తినవు కదా కొడుక, నీకు బెండకాయ చేస్తానురా. నీకు బెండకాయ, చాలామంది బెండకాయ తినరండి. జిగురుగా ఉంటుంది మమ్మీ నేను తిన్నాను అంటాడు. నువ్వు బెండకాయ తినవా కొడుక, అయితే నీకు ములక్కాయ చేస్తానురా. కొంతమంది ములక్కాయ తినరు. నువ్వు ములక్కాయ తినవా కొడుక, నీకు సొరకాయ చేస్తానురా. కొంతమంది సొరకాయ తినరు. సొరకాయ తినవా కొడుక, క్యారెట్ చేస్తానురా. క్యారెట్ నాకొద్దు, బీట్రూట్ చేస్తానురా. అసలు నాకు కూరగాయలే ఇష్టం ఉండదు డాడీ. సరే కొడుక, నీ కోసం నాన్ వెజ్లు చేస్తానురా. చికెన్ చేస్తానురా, చికెన్ తిను. మటన్ చేస్తానురా, మటన్ తిను. ఈ ప్రతి ఆదివారం తిని బోరు కొట్టేస్తున్నాయి డాడీ. అయితే వాళ్ళట్టుకుని వెళ్ళరా, ఏం దొరుకుతాయి?
చేపలు దొరికితే చేపలు తిని కొడుక, చేపలు బోరు కొట్టేసే డాడీ పీతలు తిని కొడుక, పీతలు బోరు కొట్టే డాడీ రొయ్యలు తిని కొడుక, ఈ కింద అన్ని బోరు కొడుతున్నాయి డాడీ పైకి చూడు కొడుక. ఎక్కడికి? ఆకాశంలో పెట్టలు ఎగురుతూ ఉంటాయి, కాకురు కొట్టుకుని తిని కొడుక, పావురాన్ని కొట్టుకుని తిను, ఏ పెట్ట దొరికితే పెట్టను కొట్టుకుని తిను. ఇవన్నీ బోరు కొట్టేసే డాడీ అడవిలోకి వెళ్ళి కొడుక, కుందేలు దొరుకుతుంది. ఎలాగున్నాయండి ఇవన్నీ? ఇవన్నీ ఎవరు చేశారు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎవరు చేశారు? ఏమండి, అమ్మేనండి నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, అమ్మేనండి, మా అమ్మేనండి, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం అండి, మా అమ్మ నాకు చాలా వండి పెట్టింది అంటారు చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు అమ్మ గురించి గొప్పగా చెప్తారండి. నేను మాట్లాడుతున్నానండి, మీ అమ్మ ఎప్పుడైనా 10 రకాల కూరలు వండిందా రోజు? చేయొద్దండి. మా అమ్మ 10 రకాల కూరగాయలు వండుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి. వండదండి. ఒకటి బాగా ఇష్టం ఉంటే 2, రోజు 2 కూరలు వండుతుందా? కొంతమంది పొద్దున్న వండేసి సాయంత్రం తినమంటారు. ఒకటే రోజుకి. దేవుడు ఎన్ని రకాలు వండి పెట్టాడు అంటే ఒకటేనండి దేవుడి కాన్సెప్ట్. వీడికి ఈ కూరగాయ మీద చిరాకేస్తే తినటం మానేసి ఆకలితో ఉండిపోతాడేమో కొడుకు, ఇంకోటి చేయాలి. మొత్తం మీద దేవుడి ఉద్దేశం ఏంటంటే మనం దేంతో పడుకోకూడదు? ఆకలితో పడుకోకరా, ఏదో ఒకటి తిను కొడుక, ఏదో ఒకటి తినండి. నిజంగానండి, మీరు ఆహార పదార్థాలు తిన్నప్పుడు, మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు మీరేమని ప్రార్థన చేసుకుంటారో మాకు తెలియదు, కానీ నేను ప్రార్థన చేసినప్పుడు అండి దేవుడు జ్ఞాపకం వచ్చేస్తాడండి. అన్నం తింటున్నప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తా అంటారు చాలామంది. నాకు దేవుడు జ్ఞాపకం వస్తాడండి. దేవుడే. ఎందుకంటే నేను రోజుకో ప్రాంతంలో ఉంటాను, రోజుకొక టేస్ట్ తింటాను, రోజుకొక చెల్లో రోజుకొక అక్క వండి పెడతా ఉంటుంది. నేను ఇంట్లో ఉండను కదండి, మా ఇంట్లో ఫుడ్ మాకు ఉండదు. అలా తిరుక్కోవటం, ఎవరేం పెడితే అది తినటం. అలా తిరుగుతున్నప్పుడు ఆ వండి పెడుతున్నది మనుషులు కదండి, ఎవరో తెలుసా? దేవుడు. మనం 3 రోజులు మీటింగ్కి వెళ్ళి అమ్మ నాకు ఆకుకూరలే కావాలంటే 3 రోజులు ఆకుకూరలు ఉండే 2 ఆకుకూరలు ఎంత బాగున్నాయి తెలుసండి. ఇంకా నాకు ఏం వద్దు బాబు, రోజు ఆకుకూర సాంబార్, ఆకుకూర సాంబార్, ఆకుకూర సాంబార్. పొద్దున అన్నయ్య హోటల్కి తీసుకెళ్ళాడండి, ఆడ ఆకుకూర వండాడండి, సూపరు, చాలా బాగుండేది. ఆకుకూరలు తింటుంటే ఎలాగుంటుందండి? చాలా బాగుంటుంది. కొంతమందికి మటన్ తింటా ఉంటే ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం కదండి. నేను ఇష్టపడినవి మీరు ఇష్టపడరు, మీరు ఇష్టపడినవి నేను ఇష్టపడను. భూమి మీద అందరి ఆకలి గురించి ఆలోచించాడండి తండ్రి. ఆకలితో ఉండకూడదు అని ఎన్నో చేశాడు. వండుకుని తినేవి ఉన్నాయి, వండుకోవటం బద్ధకం అయితే డైరెక్ట్గా తినేసేవి కూడా ఉన్నాయి. ఈరోజు అన్నం వండుకోవడం బద్ధకం, మరి ఏం చేయాలా? అట్టుపళ్ళు తినే కడుపు నిండా 5 అట్టుపళ్ళు తింటే పొట్ట క్లోజ్, నిండిపోద్దా నిండదా? 5 అట్టుపళ్ళు, 2 యాపిళ్ళు, 1 జాంకాయ తిన్నారనుకోండి, బో అంటారు కాసేపుడికి, నిండిపోయిందా? అంటే వండుకోవటం బద్ధకం అయితే కూడా వండుకోవలసిన అవసరత లేకుండా ఏం పెట్టాడు? పళ్ళు అండి. పళ్ళు తింటే ఎలాగుంటుంది? నట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ అని, బాదం పప్పులు, జీడిపప్పులు, ఇవి తింటుంటే ఎలాగుంటాయి? ఇవన్నీ ఎవరు చేశారంటేనండి, ఆకలితో నా పిల్లలు ఉండకూడదు, నా పిల్లల ఆకలి తీర్చాలి. ఏమంటే నేను నిజంగానండి, మీరు ఓ పని చేయండి, దేవుడు ఎంత ప్రేమించాడో మీకు అర్థం అవ్వాలి అంటే భూమి మీద ఉన్న ఆహార పదార్థాలన్నీ లిస్ట్ రాయండి. తినే ఆహార పదార్థాల లిస్ట్ రాయండి. బైబిల్ కంటే పెద్దవి అవుతాయి అవ్వా. అసలు మన బైబిల్ కంటే పెద్దగా ఆ పుస్తకం అవుతుంది. అప్పుడప్పుడు చూడండి, మీరు హోటల్కి వెళ్ళినప్పుడు వాడు పుస్తకం ఇస్తూ ఉంటాడు, మన బైబిల్ లాగా ఉంటుంది ఆడు మెను. చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అంటాడు, తర్వాత రోటీ, చపాతీ, పుల్కా ఎన్ని పెడతాడు, పెద్ద మెను. ఎక్కడే బాబు హోటల్లోడిగా ఆ పదార్థాలన్నీ ఎక్కడు అంటే అవి చేసింది ఎవరు? దేవుడండి. ఆహార పదార్థాల లిస్టు రాస్తేనండి, ఇటు నుంచి అటు ఎన్ని చదువుకున్నా నిండిపోతుంది అది. అన్ని చేశాడండి దేవుడు. అన్నెందుకు చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వంటే నాకు అంత ఇష్టం. దేవుడికి మనం అంటే అంత ఇష్టం అండి. మీరు చూడండి, తల్లి పిల్లలకి అన్నం వండి పెడుతుందండి. అన్నం వండి పెట్టేటప్పుడు 5 పిల్లలు ఉంటే 5 పిల్లలు ఏవేవి ఇష్టంగా తింటారో తల్లికి తెలుసు.
కొంతమంది కొన్ని రకాలు తినరు. చిన్నోడికి బెండకాయ అంటే ఈ కూర ఇష్టం లేదనుకోండి, బెండకాయ కూర వండే రోజు వాళ్ళ ఆయనకి చెప్తుంది, ఏమండి ఈరోజు బెండకాయలు తెచ్చారండి, చిన్నోడు తినడండి అన్నం సరిగా. మరి ఏం చేయమంటావమ్మా? 2 గుడ్లు తండి ఉక్కిరేస్తున్నాడు మట్టుకు. ఎవరి మట్టుకి? చూసారా, చిన్నోడి మట్టికి బెండకాయ తిండ కనుక చిన్నోడికి సెపరేట్గా గుడ్డు ఆమ్లెట్ వేసో ఏదో వేసి, ఒరే చిన్నోడు నువ్వు తినవు కదరా ఇది తినరా. అబ్బా, నీకే మీ కుర్రోడు ఒకటి తినడన్నది మీకు అర్థమైపోతే నువ్వు పుట్టక మునిపే దేవుడికి నువ్వు ఇది తినవని అర్థం అవ్వలేదా? అయిందా? అయింది. కొడుకి తిండు, ఇంకోటి చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఇంకోటి చేస్తాను. ఏంటోనండి దేవుడు తయారు చేసిన ఆహార పదార్థాలు దేనికి అదే సెపరేట్ అండి. ఒకదాని రుచి మరో దానికి ఉంటుందా? యాపిల్ పండు ఏమండి, తర్వాత బత్తాయి పండు ఒకలా ఉంటాయా? ఉండవు. ఈ మధ్యకాలంలో డ్రాగన్ ఫ్రూట్ అని వచ్చింది, తిన్నరా? ఎర్రగా ఉంటుంది, ఎంత పెద్దది డ్రాగన్ ఫ్రూట్ అట. అది తింటుంటే ఎలా ఉంటుంది తెలుసండి, మంచి రుచి అండి. కివీ ఫ్రూట్ అని ఒకటి ఉంటుందండి, ఇంతే ఉంటుంది. కివీ తెలుసు చూసారా? అది తింటుంటే ఒక రకమైన రుచి అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన రుచి అండి. నేను చాలా క్రితం అండి పోలవరం సైడు, పోలవరం దగ్గర సభలకు వెళ్ళాం. సభలకు వెళితే సాయంత్రం పూట ఏమండి ప్లేట్ నిండా ఫ్రై చేసి పెట్లట్టుకొచ్చారు. పిట్ల ఫ్రై. ఓ ముక్క తింటుంటే అసలు అది కరకరలాడుతుంటే అది ఒక రకమైన రుచి. ఏడు తమ్ముడు ఎంత బాగున్నాయి, ఏం పిట్టలు ఇవని అడిగితే, ఈ మన ఇండియా పిట్టలు కాదన్నయ్య, మన పక్కన ఒక ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లోకి విదేశాల నుంచి ఎగురొస్తాయట. అలా పక్క దేశాల నుంచి ఎగురొచ్చిన పిట్టలు మా వల్ల అడిపోయాయి, ఇప్పుడు మీ నోట్లో పడిపోయాయి. ఎక్కడ పిట్టలు అవి? వేరే దేశం పిట్టలట, మన దేశానికి కాదు. అంటే మన దేశంలో మన కళ్ళ ముందున్న పక్షుల కంటే వేరే దేశాల్లో వేరే పక్షులు ఉన్నాయా? అందుకే చెప్పాను, భూమి మీద దేవుడు చేసిన ఆహార పదార్థాలన్నీ లిస్ట్ రాస్తానంటే బైబిల్ కంటే పెద్దదైపోద్ది ఆ పుస్తకం. అన్ని చేశాడండి. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆహార పదార్థాలన్నీ కూడా దేవుడు కలిగించటం వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే, నా పిల్లలు ఆకలితో ఉండకూడదు. వెరీ గుడ్. మన ఆకలి గురించి దేవుడు ఆలోచించాడు. భూమి మీద ఉన్న మనుషులు ఎంతగా మన ఆకలి గురించి దేవుడు ఆలోచించినప్పుడు, మనిషి దేవుడు ఆకలి గురించి ఆలోచించాలా ఆలోచించకూడదా? ఆలోచించాలి. మన ఆకలి గురించి ప్రతిరోజు తప్పిస్తున్న మనం, దేవుడి ఆకలి గురించి, నీ ఆకలి తీరుస్తున్న దేవుని ఆకలి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? మీరు ఇప్పుడు మానేసర్లే కానండి, పెద్దోళ్ళు ఒకప్పుడు ఒక పని చేసేవారు, మీకు గుర్తుందో లేదో? ఏం చేసేవారు? అన్నం తినేటప్పుడు ఓ ముద్ద పిసికేలాగా మొదటి ముద్ద ఇలా పెట్టేవారు పక్కనే. ఇది ఎవరి ముద్ద? ఇప్పుడు మానేసర్లేండి, ఇంకా అవి ఎక్కడ ఉన్నాయి, అన్నీ అంతరించిపోయి ఆ చూడగానే లోపలేసేయటమే. 5 నిమిషాల్లో కనపడదు మళ్ళీ. కలిపి ఇది మొదటి ముద్ద, దేవుని ముద్ద అని పక్కకు పెట్టేసేవారండి. దేవుడికి ముద్ద ఎట్టాలి. అలాగని నీ ముద్దతో ఆయన ఆకలి తీరుతుందంటే తీరదు. నువ్వు పెట్టే ఆహార పదార్థాలతో ఆయన ఆకలి తీరదు. అలాగని దేవుడికి ఆకలి లేదా అంటే ఉంది. జాగ్రత్తగా వినండి, దేవుడికి ఆకలి ఉందండి. నువ్వు పెట్టే అన్నంతో ఆయన ఆకలి తీరదు. నువ్వు పెట్టే బెండకాయ కూరతోనో దొండకాయ కూరతోనో మటన్ కూర ఆయన తినడు. ఆయన నిన్ను తినమన్నాడు, నీ ఆకలి కోసం ఆయన ఇచ్చాడు. మరి ఆయనకి ఏం ఆకలి ఉందండి? అసలు దేవుడికి ఆకలి ఉందా? దేవుడికి ఆకలి ఉన్నది అని ఏమైనా బైబిల్లో రాయించాడా దేవుడు అంటే? ఒక్కసారి బైబిల్ తీయండి, కీర్తనల గ్రంథం 51వ కీర్తన, 50వ కీర్తన తీద్దాం. అందరూ జాగ్రత్తగా రాసుకోండి. ఇది 50వ కీర్తన 9వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 9వ వచనం చూడండి. నీ ఎంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. చూసారా, నీ ఇంటి నుండి కోడి దూడనైనను, నీ ఇంటను పెరిగే నీ మందలో ఉండే పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. ఎందుకు తీసుకోనంటే, అసలు నేను ఒకవేళ తినాలి అని అనుకుంటే, నీ ఇంట్లో ఉన్న కోడి దూడ కానీ, నీ ఇంట్లో ఉన్న మందలలో ఉన్న మేక కానీ, గొర్రె కానీ ఏం టేస్ట్గా ఉంటాయి? వాటికంటే బలమైనవి, వాటికంటే క్రొవ్వినవి ఎక్కడ ఉంటాయి చెప్పండి? అడవిలో ఉంటాయి.
అడవిలో జీవులు ఎక్కువ టేస్ట్గా ఉంటాయా, మన ఇంటి దగ్గర జీవులు ఎక్కువ టేస్ట్గా ఉంటాయా? అడవి కుందేలు, మామూలు కుందేలు ఏది బాగుంటుంది? అడవి కుందేలు బాగుంటుంది. అడవి పంది, మామూలు పంది ఎలాగుంది? ఇదేమో దరిద్రం పెంట అంతా తింటది. అవి చక్కటి దుంపలు, మంచి బలమైన ఫుడ్ తింటాయి. జింక, అడవి జింక ఎలాగుంటుంది? అడవి గేదె ఎలాగుంటుంది? అడవిలో ఉన్న ఆవు ఎలాగుంటుంది? ఒకవేళ దేవుడిగా నేను తినాలనుకుంటే, నీ ఇంట్లో పుట్టే కోడిదూడ, నీ ఇంట్లో పెట్టే మేకపిల్ల నువ్వు పెంచేది ఏముందా? వాటికి పెట్టి పెట్టనట్టుగా 4 ఆకులేసి ఎండిపోయి నువ్వు ఎలాగ ఉన్నావో అది అలాగే ఉంటుంది. ఒకవేళ దేవుడిగా నేను ఆహార పదార్థాలే తినాలనుకుంటే, నీ ఇంట్లో ఉన్న వాటికంటే బలమైనవి, శ్రేష్టమైనవి ఎక్కడున్నాయంటే అడవిలో ఉన్నాయి. కింద చెప్తాడు అదే మాట. కింద చెప్తాడు ఏమంటాడంటే, అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు నావే గదా, కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకము దాని పరిపూర్ణతయు నాదే. ఒకవేళ నేను తినాలనుకుంటే లోకంలో నీ కళ్ళ ముందు ఉన్నవి అన్నీ కూడా నేను తినగలను. కానీ తర్వాత మాట చూస్తేనండి నిజంగా చాలా బాగుంటుందండి. నేను ఆకలిగొని నన్ను నీతో చెప్పను. చూసారా? నేను ఆకలిగొని నన్ను నీతో చెప్పను. ఎవరంటున్నారు? దేవుడండి. నాకు ఆకలి ఉన్నా సరే నేను నీతో చెప్పను. అంటే ఉందా లేదా? ఉంది, కానీ నేను నీతో చెప్పను. ఎందుకు చెప్పను? ఎందుకు చెప్పను? నీకు ఆకలి ఉంది కదా, నాకు ఆకలేస్తుందని నువ్వు అడిగితే ధాన్యం చేశానా, నువ్వు అడిగితే పప్పు చేశానా, నువ్వు అడిగితే కూరగాయలు చేశానా? అడక్కముందే చేశానా? అడక్కముందే చేశాను. ఇప్పుడు నాకు ఆకలి ఉందనుకోండి, నేను అడగాల, నువ్వు గుర్తించాలా? సరే, దేవుడు ఎలాగేసాడు కౌంటరు? నీ ఆకలి ముందుగా నేను గుర్తించాను. పరలోకంలో ఉన్న కన్న తండ్రిగా నా ఆకలి ఎందుకు నీకు తెలియటం లేదు? ఏమంటే దేవుడు ఆకలి గురించి మనిషి ఆలోచిస్తాడని ఎప్పుడైనా? 3 పూట్ల తింటున్నారు కదా, ఆకలి ఒక రోజు అన్నం లేకపోతే ఉండలేరు కదా. ఒక పూట గంట లేట్ అయితే ఏమంటే ఒక పూట లేకపోవటం కాదు, గంట లేట్ అయితే ఎలాగుంటుంది? అరుపులు, కేకలు, పక్క వాళ్ళ మీద తిట్లు. ఆ మధ్యకాలంలోనండి ఒక యాడ్ వచ్చేదండి, మీరు చూసుంటారు. ఏదో చాక్లెట్ గురించి యాడ్ అండి, అది కరెక్ట్గా గుర్తులేదు కానీ స్నిక్కర్స్ గురించో దేని గురించి యాడ్ వచ్చేదండి. వాడు ఆకలి వేసిన వెంటనే ఒక రాక్షసులా తయారైపోయాడు. తిట్టేసేవాడు, అరిచేసాడు, కొట్టేసేవాడు. వాడికి చాక్లెట్ ఇవ్వగానే చాక్లెట్ తినేసేవాడు, ఆకలి తగ్గిపోయింది, మామూలుగా అయిపోయేవాడు. యాడ్ చూసారు అది? అంటే ఆకలి పిచ్చోడి కింద మార్చేస్తుందని చూపించాడు. మీ ఆకలి తీరాలంటే నా చాక్లెట్లు కొనుక్కోండి అన్నాడు. అంతేనా? అర్థం? ఆ యాడ్ సారం అదే కదా. మీ ఆకలి తీరాలంటే నా చాక్లెట్లు కొనుక్కోండి, ఆకలి వేసినప్పుడు మీరు రాక్షసుల్లో తయారైపోతారు. ఇటు ఒక పూట లేట్ అయితే, ఒక పూట అన్నం దొరకకపోతే, ఆకలితో నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే, పుట్టిన నాట నుండి ఇప్పటి వరకు దేవా నీకు ఆకలి ఉందా అని ఏ మనిషి అయినా దేవుడిని అడిగాడండి? దేవుడు ఆకలి గురించి ఏ మనిషి అయినా ఆలోచించాడండి? ఏమంటే ఇప్పుడు కూడా ప్రేమ అనేది ఒక సైడ్ నుంచే ఎంతకాలం దక్కుతుంది చెప్పండి? వన్ సైడ్లో నిలబడుతుందా? దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు ప్రేమించి నీ ఆకలి తీరుస్తున్నాడు, దేవుడు ప్రేమించి నీకు బట్టలు ఇచ్చాడు, దేవుడు ప్రేమించి నీకు బిడ్డలను ఇచ్చాడు, దేవుడు ప్రేమించి నీకు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు ప్రేమించి నీకు ఆయుష్ ఇచ్చాడు. అన్నీ నువ్వు పొందుకోవటమే తప్ప దేవా మీ పరిస్థితి ఏంటని ఆలోచిస్తారా ఎప్పుడైనా? జాన్సన్ అని చనిపోయి చివరి రోజుల్లో మాతో చెప్పిన మాట ఏంటో తెలుసండి? నాయన, నాకు దేవుడిని చూడాలని ఉంది నాయన, నాకు దేవుడి మీద బెంగేసింది అన్నట్టు. ఎవరి మీదట? నాకు బెంగగా ఉంది దేవుడిని చూడాలని. దేవుడు ఎలాగుంటాడో, నన్ను కన్నాడు కదా, నన్ను ఇంత గొప్ప స్థితికి తెచ్చాడు కదా, నాతో ఇన్ని పాటలు రాయించాడు కదా, నన్ను గొప్పవాడిని చేశాడు కదా, నాకు తిండి పెట్టాడు కదా, నన్ను ఇంత గొప్పవాడిని చేసిన నా దేవుడు ఎలాగున్నాడో నేను ఆయన చూడాలని ఉంది నాయన, నాకు చూడాలని ఉంది, నేను త్వరగా చచ్చిపోవాలని ఉంది నాకు అన్నాడు. ఏం భక్తి అండి అది? ఎవడైనా చచ్చిపోవాలని కోరుకుంటాడా? చిరకాలం జీవించాలని కోరుకుంటాడా? రోగాలతో అయినా సరే, ముక్కు చీదుకుంటా అయినా సరే, నడుము లెక్కకపోయినా సరే, కాళ్ళు సరిగా పనిచేయకపోయినా సరే, నేను ఇంకా బతకాలి. ఏం బతికి ఏం సాధిస్తావు ఇక్కడ?
భక్తిగా బ్రతికితే కళ్ళ ముందు చచ్చిపోయిన తర్వాత నీకు కనపడేది ఎవరో తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు. చూడాలని లేదా? ఈ మధ్యకాలంలో పాట వచ్చింది, తల్లిదండ్రులను దేవుడే చేశాడు అని. విన్నారా పాట? కొత్త పాట. ఆ పాటలో ఆయన మనసు చెప్పేసాడండి. చనిపోయి చివరి రోజుల్లో అదే ఆయన అన్నది. ఆయన చూడాలని మనసు ఎవరికి లేదా? ఆయన చూడరా? ఏమంటే మీకు ఎప్పుడైనా ఆలోచిస్తారండి ఇలాగా? ఇన్ని ఆహార పదార్థాలు నా కోసం చేశాడంటే, నేను అంటే ఇంత ఇష్టపడుతున్నాడంటే ఆయన ఎలాగుంటాడు? ఎప్పుడైనా ఆలోచిస్తున్నారండి మీరు దేవుడి కోసం? దేవుడు ఎలాగుంటాడు? ఇంత కష్టపడ్డాడు నా కోసం అంటే నేను అంటే ఎంత ఇష్టం ఆయనకి? ఒకసారి చూడాలి, వెళ్ళాలి. ఆశయమైన మనిషికి దేవుడి మీద కలుగుతుందండి ఇలాగా? నేను ఆకలి గొనినను మీతో చెప్పను. నేను చెప్పాలా నాకు ఆకలి ఉందని? మీరు తెలుసుకోరా? అలాగని నా ఆకలి మీ ఆకలి లాంటిది అనుకుంటారేమోనండి. వెంటనే కంటిన్యూషన్లో అక్కడ ఏమంటాడు తెలుసా? వృషభుల మాంసము నేను తిందునా. అసలే మన కోడి మెదళ్ళు కదా మనవి. అమ్మో దేవుడు ఆకలి అన్నాడండి, రేపు మరి 2 మేకలు వేసేద్దాం అనుకుంటామేమోనని. నీ వృషభుల మాంసము, నీ మేకల మాంసము, నీ ఎద్దుల మాంసము, నీ గొర్రెల మాంసము నేను తిందునా. చూసారా అలాగుంది బైబిల్? వృషభుల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా. ఆ రక్తం త్రాగితే, ఆ మాంసం తింటే నా ఆకలి తీరుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక ప్రశ్న అడింది ఇక్కడ మీకు. ఏంటి ప్రశ్న? దేవుడికి ఆకలి అయితే ఉంది, మనం పెట్టే ఆహారంతో ఆయన ఆకలి తీరదు. దట్స్ ఇట్. అర్థమైందా? ఇప్పుడు అర్థం అవ్వలేదా? ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా? దేవునికి ఆకలి ఉంది, నేను ఆకలి గొనినను మీతో చెప్పను. అలాగని మీరు తినే ఆహార పదార్థాలతో నా కడుపు నిండదు. వృషభుల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తం త్రాగుతానా? తినమన్నది, త్రాగమన్నది ఆ జంతువులను ఇచ్చింది మీ ఆకలి తీర్చడానికి కదా, మీ కడుపు నింపడానికి కదా. మీ కడుపు నింపాను, మీ ఆకలి తీర్చాను. ఆకలి బాధ అనేది మీకు తెలియకుండా చేశాను. ఎవడు మీకు తెలుసో లేదోనండి, మీరు 3 పూట్ల తింటున్నారు కాబట్టి తెలియదేమో కానీ ఆకలి బాధ వర్ణనాతీతం అండి. చెప్పలేం, తెలుసా? 2 పూట్ల అన్నం లేకుండా ఉంటే 3వ పూటకి ఏమైపోతాం చెప్పండి మనం? నీరసం, తెలియని ఒక బెంగ, శరీరం పనిచేయదు, అలసట, తలపోటు. ఆకలికి మనిషి తట్టుకోలేడండి. మీరు చూడండి, ఆఫ్రికన్ కంట్రీస్లోనండి వాళ్ళకి ఆహారం దొరకదు. ఆ పిల్లలు చూడండి ఎలాగుంటారండి. ఆ పిల్లలు ఎలాగుంటారు? మొత్తం ఎముకలు గూడు బయటకు కనపడుతూ ఉంటుందండి. వాళ్ళకి ఆహారం దొరక్క మన ఇంటి ముందున్న మట్టిని రొట్టెలుగా చేసుకుని ఎండలో ఎండబెట్టుకుని తింటున్నారండి. మట్టి ఆకలికి తట్టుకోలేక ఇంటి ముందున్న మట్టిని పిసికి రొట్టెల కింద వేసి ఎండలో ఆరబెట్టి అవి విరుచుకుని తింటున్నారు. మట్టి తింటున్నారు. నీళ్లు లేవు, ఒక జీవి లేదు, ఒక పంట లేదు, ఏం తినాలో తెలియని పరిస్థితులు అండి అల్లవి. ఆకలి బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఆకలితో పడుకోబెట్టాడు దేవుడు మిమ్మల్ని? నీ కడుపు నింపుతున్నాడు కదా, మరి ఆయన ఆకలి గురించి ఆలోచించవా? వస్తున్నాను వెళతాను ఇదా భక్తి? భక్తి అంటే ఇది కాదండి. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు దేవుడికి సంబంధించిన అన్నీ నేర్చుకోవాలి. దేవుడు ఆకలి ఉందా? ఉంటే నేను ఆకలి తీర్చాలా? నన్ను ఏం చేయమంటారన్నా? నేను నా వంతుగా, మా కుటుంబం వంతుగా మేము దేవుడు ఆకలి తీర్చడానికి మమ్మల్ని ఏం చేయమంటారు? ఒక యవనస్తుడిని, ఒక యవనస్తురాల్ని నేను యవనంలో బాగా చేయగలను ఏదైనా పని దేవుడి కోసం. దేవుడు ఆకలి తీర్చడానికి నన్ను ఏం చేయమంటారు? పిందురుగాని చాలా బాగుంటుందండి. మీరు చివరికి అమ్మో ఇంత సంగతి ఉందా దేవుడు ఆకలిలోనని మీరు ఆశ్చర్యపోతారు. నేను ఆకలి కొనున్నాను, నేను మీతో చెప్పను అని ఎందుకన్నాడు? అది పట్టుకోవాలి. మీతో చెప్పను అని ఎందుకన్నాడు తెలుసండి? మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, అర్థమవుతుంది అప్పుడు. తల్లిదండ్రులు కొడుకును పెంచుతారండి చిన్నప్పటి నుంచి. తిండి తినక కొడుకును పెంచుకుంటారు. చాలామందికి తిండి ఉండదు. ఆమె పస్తులతో పడుకుంటుంది, కొడుకు కడుపు మాత్రం నింపుతుందండి తల్లి. చాలా రాత్రులు ఆకలితో తల్లి పడుకున్న రాత్రులు ఉంటాయి. చివరికి గెంజి తాగి పడుకున్న రాత్రులు ఉంటాయి. వాడికి మాత్రం అన్నం పెట్టేస్తుంది, వాడి ఆకలితో ఉంచదు. అలా ఆకలి తాను భరించి తన కొడుకును పెంచుతుంది.
కొడుకు పెద్దోడయ్యాడు, సంపాదిస్తున్నాడు, గొప్పవాడయ్యాడు, పెళ్లి చేసింది, కొడుకు పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ముసలి ప్రాణానికి అన్నం పెట్టవలసింది ఎవరు చెప్పండి? ఎవరు పెట్టాలి? కోడలు పెట్టాలి. జాగ్రత్తగా వినండి. అంతకుముందు ఆ ఇంట్లో పెత్తనం ఈవిడే చేసింది, ఈ అత్తగారే పెత్తనం చేసింది, ఈవిడే వండింది, ఈవిడే అందరికీ పెట్టింది. కోడలు రాగానే రిటైర్మెంట్ అయిపోయింది, అంతేనా? ఇప్పుడు పెత్తనం ఎవరిది? కోడలు వండుతుంది, కోడలు పెట్టాలి. జాగ్రత్తగా వినండి. ఆకలేస్తున్నప్పుడు అండి ఏ అత్త కూడా నోరు తెరిచి కోడలు నాకు అన్నం పెట్టు అని అడుగుతుందా? కోడలే పెట్టాలా? అడగదండి. ముసలి ప్రాణాలు మీకు తెలియదు, చాలా స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, చాలా ఈగోతో ఉంటారు వాళ్ళు. తగ్గను నేను. 12 గంటల వరకు చూస్తుంది, 1 గంట వరకు చూస్తుంది. కంచం రావట్లేదు అనుకోండి, కోపం వస్తూ ఉంటుంది లోపల నుంచి. నేను అడగాల, 12 అయిపోతుంది అన్నం పెట్టని. నేను ముసలిదాన్ని తెలియదా త్వరగా అన్నం పెట్టాలని? ఏ బట్టలు ఉతుక్కుంటానో నాకు అన్నం పెట్టకుండా. ఇదంతా లోపల అనుకుంటుంది, పైకి అందో. కరెక్ట్ 2 అయిపోయింది, అన్నం పెట్టలేదు, కొడుకు వచ్చాడు ఈ లోపు. కంప్లైంట్ ఎవరికైతే చెప్పండి. మీ ఆవిడ ఎలాంటి పనులు చేస్తుందో నీకేం తెలుసురా? టైం ఎంత అయిందిరా? ఇప్పుడు టైం ఎంత అయిందిరా? 2 అయింది, ఇప్పటి వరకు నాకు అన్నం పెట్టలేదు. ఎందుకు అడగట్లేదు? అడగదండి. నేను అడగను. మీరే నా ఆకలి తెలుసుకుని మీరు నాకు పెట్టాలి. చిన్నప్పటి నుంచి నన్ను పెంచాను కదా, నేను మీకు పెట్టలేదా? నా ఆకలి కట్టుకుని నేను మిమ్మల్ని పెంచలేదా? మీ ఆకలి నేను తీర్చలేదా? వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నేను ముసలైపోయానని నన్ను పట్టించుకోకుండా పక్కన పడేశారా? ఆకలితోనైనా అలాగా పస్తులుండిపోతానే తప్ప నాకు పెట్టండి అని నోరు తెరిచి మాత్రం నేను అడగను. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఇలా మంకు పట్టు పెడతారా? పడతారు. ముసలి తల్లిదండ్రులకే ఇంత పట్టుంటే పరలోకంలో ఉన్న దేవుడికి తెల్లారు లేస్తే టిఫిన్ తింటావు, ముక్కన్నావు, కక్కన్నావు, ఆకుకూరలు అన్నావు, స్వీట్ అన్నావు, బిస్కెట్లు అన్నావు, టీ అన్నావు, పాలు అన్నావు, బూస్ట్ అన్నావు, హార్లిక్స్ అంటున్నావు, అవి కాక ఇంకెన్నంటావు, జ్యూసులు అంటున్నావు. ఇన్ని లోపలికి వేస్తాను, నీకు నా ఆకలి గుర్తు రాలేదరా? ఎవరు? తెల్లారు లేస్తే నీ ఆకలి కోసం ఇన్ని రకాలు తింటున్నావు. ఓ మనిషి, నిన్ను కన్నాను కదరా, నా ఆకలి గుర్తు రావటం లేదా? నేను చెప్పాలా నాకు ఆకలేస్తుందని? నా ఆకలి ఇదని నేను చెప్తే గాను నా ఆకలి తీర్చవా అంటున్నాడండి. దేవుని ఆకలి ఏంటండి? దేవుని ఆకలి ఏంటి? దేవుడికి ఆకలి ఉంటుందా? ఉంది. కానీ మీరు పెట్టే ఆహార పదార్థాలతో నా ఆకలి మాత్రం తీరదు. వృషభుల మాంసం నేను తినను, పొట్టేళ్ళ రక్తము నేను త్రాగను. మరి ఏంటి తండ్రి మీ ఆకలి ఏంటి? మీ ఆకలి ఏంటో చెప్పండి. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నానండి, మీ పిల్లలు ఆకలితో ఉన్నారంటే మీ ప్రాణం ఎలాగుంటుంది? బాగుంటుందా? నీ కొడుకు ఆకలితో ఉన్నాడంటే ఎలాగుంటుంది? కూతురు ఆకలితో ఉన్నదంటే ఎలాగుంటుంది? మనసు బాధ కింద ఉంటుంది కదండి. ఇప్పుడు మీ అందరికీ అడుగుతున్నాను, ఇప్పుడు దేవుడికి ఆకలి ఉందా? ఉంది. ఎంతమందికి బాధగా ఉంది చెప్పండి? నన్ను కన్న నా తండ్రి ఆకలితో ఉన్నాడా? నేను పెట్టేస్తానండి, నేను పెడతానండి, పెట్టాలండి అని అన్న మనసైనా వచ్చిందా మీకు? వచ్చిందండి. నాకు వచ్చిందండి పాట విన్న తర్వాత. మీకేమో తెలియదు కానీ నేను తొలినాళ్ళలో ఫస్ట్ టైం ఈ పాట విన్న తర్వాత నిజంగా చెప్తున్నానండి, దేవునికి ఆకలి ఉందా అంటున్నాడు, ఓపెన్ చేయట్లేదు ఆయన స్పీకరు. దేవునికి ఆకలి ఉందా అంటున్నాడు, ఓపెన్ చేయట్లేదు. ఆకలి ఉంది అంటున్నాడు, ఓపెన్ చేయట్లేదు. నాకు బీపీ అండి, అసలు నాకు టెన్షన్ వచ్చేస్తా ఉంది. దేవుడు ఆకలా? నాకు తెలియదు తండ్రి, మీకు ఆకలి ఉందనే తెలియదు తండ్రి. ఇంతకాలం 3 పూటలు తినేసి పడుకుంటున్నాను తండ్రి. మీకాకలా ఏంటో చెప్పండి. ఆయన ఓపెన్ చేసి అంత వరకు అండి బుర్ర వేడెక్కిపోయిందండి నాకు. అమ్మో, నన్ను కన్న నా తండ్రి ఆకలితో ఉన్నాడా? బాబాయ్, ఆకలితో ఉంచకూడదండి. ఏమండి, ఎలాంటి కఠినాత్ముడైనా పగోడు ఆకలితో ఉన్నాడన్నా సరే సహించలేరండి. సహిస్తామా? మన పగవాళ్ళ ఆకలితో ఉన్నా సరే మనం చూస్తూ ఊరుకుంటామండి. ఏమంటే గ్రామాల్లో ఒక మంచి సంస్కృతి ఉంటుందండి. ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ అన్నీ చచ్చిపోతున్నాయి, ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒకప్పుడు గ్రామంలో ఎవరైనా చచ్చిపోతేనండి ఆ ఇంటోళ్ళని 3 రోజుల వరకు వంట చేసుకొని వచ్చేవారు కాదు. అవునా? 3 రోజులు వాళ్ళు పొయ్యి అట్టనిచ్చేవారు కాదు. ఒకరోజు మేము వండుతామండి, మధ్యాహ్నం మేము వండుతామండి, సాయంత్రం మేము వండుతామండి. వీళ్ళకి గొడవ వచ్చినా సరేనండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వీళ్ళు భోజనం వండుకుని పట్టుకెళ్ళేవారు. అవునా? ఒకప్పుడు మంచి. ఇప్పుడు ఎక్కడో లేని అన్ని చచ్చిపోతే తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలే ఇప్పుడు.
ఒకప్పుడు అంత మంచి వాతావరణం ఉండేది. ఆకలితో ఉండకూడదు. వాళ్ళ శత్రువులైనా సరే వాళ్ళ కష్టంలో ఉన్నారు, వాళ్ళ ఆకలితో ఉండకూడదు. శత్రువు ఆకలితో ఉంటే చూడలేవు, నీ కూతురు ఆకలితో ఉంటే చూడలేవు, నీ కొడుకు ఆకలితో ఉంటే చూడలేవు. మరి నిన్ను కన్న నీ తండ్రి, నీకు జన్మనిచ్చిన నీ తండ్రి నాకేముందని చెప్తున్నాడు? ఆకలి ఉంది, నేను ఆకలి కొని నన్ను మీతో చెప్పను. ఆకలి తీరుస్తారా? ఆకలి ఏంటో చెప్తాను, తీరుస్తానన్న వాళ్ళు చేయొద్దండి. ముందే మాట తీసుకుని ఆకలి ఓపెన్ చేస్తాను. తీరుస్తారా? కొంతమంది ఎత్తారు, కొంతమంది ఎందుకు లేని తలపూట అన్నట్టు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారు. దేవుని ఆకలి తీర్చకపోతే భూమి మీద ఉన్నంత కాలం నీ ఆకలి తీరుస్తాడు. కన్నాడు కనుక లోకంలో సామెత ఉంది కదా, నారు పోసిన వాడు నీరు పోయిడా, కన్నాను కత్తి తినరా అని వదిలేస్తాడు. చచ్చిపోయిన తర్వాత మాత్రం అండి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని బస్తాల బియ్యం తినేసేవరా, ఎన్ని వందల కోళ్ళు తినేసేవరా నావి, ఎన్ని వందల మేకలు తినేసేవరా నాయి, ఎన్ని లీటర్ల నీళ్ళు తాగేసేవరా నావి, నీ ఆకలి అంతగా తీర్చాను. ఏనాడు నా ఆకలి గురించి నువ్వు పట్టించుకోలేదు. నాకు ఒక పిడికెడు నా ఆకలి తీర్చే ముద్ద కూడా నా దగ్గరకు నువ్వు తేలేదు కనుక నువ్వు నా దగ్గరికి రావడానికి కుదరదని నరకానికి గెంటుతాడు. మళ్ళీ చెప్తున్నాను, వింటాను, చప్పట్లు కొడతాను, బాగున్నాయని ఇంటికి వెళ్ళిపోతానంటే దేవుడు ఆకలి తీర్చను అంటే నిత్యాగ్ని దండనలోనికి మనిషి వెళతాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నంతకాలం ఏమండవు, తిను తిను త్రాగు అంటాడు. ఆయన ఆకలి గురించి నువ్వు ఆలోచించానంటే ఎంత ప్రమాదం అండి. ఏంటండి ఇంతకీ దేవుని ఆకలి, ఏం తింటాడో ఆయన అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఈ సందర్భం తెలుసు కదండి మీ అందరికీ. సందర్భం ఏంటి? సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు బావి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ముందు ఆవిడ, మీరు యూదులు, మేము సమరయులు, మనకి సాంగత్యం లేదు, పొత్తు లేదు అనగానే, అవన్నీ పక్కన పెట్టమ్మా, నీ జీవితం ఏంటో చెప్తానని ఆవిడతో మాటలకు వెళ్ళిపోయాడు. జీవితం చెప్పాడు. జీవితం చెప్పగానే ఆవిడ మారిపోయింది. సమరయ స్త్రీని మార్చాడు. జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 4వ అధ్యాయం అనగానే సమరయ స్త్రీని యేసు ప్రభు మార్చిన సందర్భం ఇది. మార్చగానే ఆవిడ ఇమీడియట్గా కొండ అక్కడ వదిలేసింది. పరుగున ఎక్కడికి వెళ్ళిపోయింది? తన స్వగ్రామం ఊర్లోనికి వెళ్ళిపోయింది. అమ్మో, మనం ఎదురు చూస్తున్న మన రక్షకుడు, మన ప్రభు వచ్చేసాడు, నా జీవితం అంతా చెప్పేశాడు, నా పాపాల గురించి చెప్పాడు, నా పాపాలు కడుక్కుని పరిశుద్ధురాలుగా నేను ఎలా జీవించాలో నా హృదయానికి అవసరమైన వాక్యాన్ని చెప్పాడు ప్రభు. ఒకప్పుడు అండి బైబిల్లో ఉన్న భక్తులకండి వాక్యాన్ని చెప్తే హత్తుకునేవారు, వాక్య ప్రకారం మారేవారు. ఈరోజు ఏంటంటేనండి, ఈ కాలంలో మనుషులు వాక్యం వింటున్నారు కానీ మారటం లేదు. నాకు కాదులే అన్నట్టుగా వదిలేస్తున్నారు, నాకు కాదులే అన్నట్టుగా బ్రతుకుతున్నారు. అలా ఉండకూడదండి. దేవుడు ఏ ప్రసంగం మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్పిస్తున్నా మీ మార్పు కోసం చెప్పిస్తున్నాడు. దాన్ని పట్టుకోవాలి. దేవుడు నాకే చెప్పాడు అని అనుకోవాలి. మార్పు అనేది దేవుడికి కనబడుతున్నప్పుడే మిమ్మల్ని దీవిస్తాడు. సమరయ స్త్రీ ఒక్క మాట చెప్పగానే తన బ్రతుకును సరెండర్ చేసింది వాక్యానికి, ప్రభుకి. పరుగున గ్రామంలోనికి వెళ్ళిపోయింది. ఈవిడకు యేసుక్రీస్తుల వారు సువార్త చెప్పక మునుపు ఏం జరిగింది అంటే, అపోస్తలులు యేసుప్రభు సువార్త చేసుకుంటూ వచ్చారు. అప్పుడు అపోస్తలులు, ప్రభా మేము ఊర్లోనికి వెళ్తాము, ఏదైనా భోజనం పట్టుకుని వస్తామని శిష్యులు భోజనం తేడానికి వెళ్ళారు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. శిష్యులు ఏం తేడానికి వెళ్ళారు? భోజనం తేడానికి శిష్యులు వెళ్తే గ్యాప్లో ఖాళీగా ఉండటం ఎందుకని ఈవిడిని మార్చేశాడు. ఎవరిని? యేసుప్రభు అస్సలు టైం వేస్ట్ చేసుకోడు. మళ్ళాగా ముసలం ముచ్చట్లు పెట్టడు, టైం వేస్ట్ చేయడు. గ్యాప్లో ఈవిడిని మార్చేశాడు. ఈవిడను మార్చేసే లోపాల భోజనాలు పట్టుకుని వచ్చేసారు, క్యారేజీలు పట్టుకుని. ఎవరు? అపోస్తలులు. ప్రభు రండి మరి భోజనం చేద్దామంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి. 31వ వచనం. అలాగా శిష్యులు, బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఆగండి, యేసుప్రభు అంటున్నాడు, ఫిజికల్ భోజనం పట్టుకుని వచ్చారు. పప్పు,
కూరగాయలో అన్నమో ఆ రోజు వాళ్ళు రోటీ చపాతీ తింటున్నారు కదా, ఆ రొట్టియో చపాతీలో చేపలో అన్ని పట్టుకుని వచ్చారు. ఎవరు? అపోస్తలులు. ప్రభు 2 భోజనం చేద్దాం అన్నారు. ఆయన అంటున్నాడు, మీకు తెలియని ఆహారం నాకొకటి ఉంది. మనిషి ఆకలిని తీర్చడానికి పప్పు, ఉప్పు, ధాన్యము, రొట్టె, చేప, మాంసము ఇవన్నీ ఉపయోగపడుతుంటే యేసుక్రీస్తు అంటున్నాడు, మీకు తెలియని ఆహారం, మనుషులకు తెలియని ఆహారం ఒకటి ఉంది, అది నా కడుపు ఆల్రెడీ నింపింది అన్నాడు. బాగా వినాలి. యేసు ప్రభు ఆకలి ఏంటో మనకు తెలిస్తే, యేసు ప్రభు ఆకలి దేనితో నిండిపోతుందో మనకు తెలిస్తే, దేవుని ఆకలి కూడా అదే. పరలోకంలో ఉన్న తండ్రి ఆకలి కూడా అదే. మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉంది, ఆ ఆహారంతో ఆల్రెడీ నా కడుపు నిండిపోయింది. అదే యేసు చెప్తున్నాడు అక్కడ. ఫిజికల్ భోజనం పెడతాడు, తినటం లేదు, వద్దురండి నా కడుపు నిండిపోయింది. ఇంతకీ ఏం తిన్నాడు యేసు ప్రభు? ఏం తిన్నాడు? శిష్యులు అనుకుంటున్నారు మనలాంటి కోడి మెదడులే అప్పటికి శిష్యులే. ఇంకానే మనం భోజనాన్ని తేడానికి వెళ్తే ఈ లోపు గ్యాప్లో ఎవరో ప్రభువుని భోజనానికి తీసుకుపోయారు, శుభ్రంగా బిర్యానీ పెట్టేశారు, కడుపు నిండిపోయింది దమ్ బిర్యానీతో. మనం ఏమో కష్టపడి భోజనం పట్టుకొచ్చి, మేము నీకోసమే కదా ప్రభా భోజనానికి వెళ్ళావు, నువ్వు తిన్నా అంటున్నావు ఏంటి, నువ్వు ఈలోపు ఎక్కడ భోజనం చేసావంటే, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉంది నాయన, మీరు తినే రొట్టె చేప అన్నం కాదు నాయన నా ఆహారం. మీకు తెలియని ఆహారం ఒకటి తినేసాను ఈ లోపు నేను. ఏం తినేశాడు? చదవండి అక్కడ జాగ్రత్తగా. మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉన్నది అన్నడా. తర్వాత కంటిన్యూషన్ చదవండి అక్కడ. శిష్యులు ఆయనను భుజించుటకు ఎవడైనను ఏమైనాను తెచ్చేనేమో. చూసారా వాళ్ళు ఎలాగ ఆలోచించారో? మొత్తం మీద మా ప్రభుకి ఎవడో బిర్యానీ పెట్టేశాడు. అదేనా? అలా అలాగే మాట్లాడుకుంటున్నారా? ఈలోపు మా ప్రభు భుజించుటకు ఎవడైనను ఏమైనాను తెచ్చనేమో అనుకుని ఒకనితో ఒకడు చెప్పుకొనసాగిరి. అప్పుడు చూడండి ప్రభు ఏమంటున్నాడు. యేసు వారిని చూచి, అండర్లైన్ చేసుకోండి ఇది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఏటట దేవుడు ఆహారం? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. యేసు ప్రభు ఆహారం ఏంటంట? నన్ను పంపిన వాని ఇష్టం నెరవేర్చాలి. ఎవరు ఈయన్ని పంపింది? ఇంతకీ తండ్రి పంపాడు. తండ్రికి ఇష్టమైంది చేసినప్పుడు తండ్రి ఆనందపడిపోతాడు. తండ్రి ఎప్పుడైతే ఆనందపడుతున్నాడో, నన్ను పుట్టించిన తండ్రిని నేను ఎప్పుడైతే ఆనంద పెట్టానో అప్పుడు నా కడుపు నిండిపోతుంది అన్నాడు యేసు ప్రభు. ఇదేంటండి, ఇష్టమైంది నెరవేరిస్తే ఆకలి తీరిపోద్దా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నా పని తుదముట్టించుటయు నాకు ఆహారం. ఇంతకీ అక్కడ ఏం పని చేశాడు యేసు ప్రభు? ఏం పని చేశాడు అక్కడ? సమరయ స్త్రీని మార్చాడు. పని చేశాను, నా కడుపు నిండిపోయింది. దేవుడికి ఇష్టమైన కార్యక్రమం ఒకటి చేశాను, నా కడుపు నిండిపోయింది. ఏంటి దేవుడికి ఇష్టమైన కార్యక్రమం అక్కడ దేవుడు చేసింది అంటే, పాపిని మారిస్తే పరలోకంలో ఏం కలుగుతుంది? ఎక్కువ సంతోషము కలుగుతుంది. పాపి మార్పు విషయమే పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం. ఇక్కడ సమరయ స్త్రీ మారిపోగానే పరలోకంలో దేవుడికి ఏం కలిగింది? సంతోషం. పైగా దేవుడు ఎందుకైతే నన్ను పుట్టించాడో ఆ పని నేను చేశాను, ఒకరిని నేను మార్చాను, నా కడుపు నిండిపోయింది. పైన పరలోకంలో ఉన్న మా నాన్న కడుపు నిండిపోయింది, ఆ పని చేసినందుకు నా కడుపు నిండిపోయింది. ఏమండి, ఇక్కడ మీకు తెలియంది ఒకటి ఉంది. కడుపు నిండిపోద్దా? ఇష్టమైన కార్యక్రమాలు చేసినప్పుడు కడుపు నిండిపోద్దా? నిండిపోద్ది. ఎలా నిండిపోద్దో చెప్తాను. ఆకలి అనేదండి ఒక భావన అండి, భావోద్వేగం. ఇది ఆకలి అనేది ఒక భావోద్వేగం. కోపం ఒక భావోద్వేగం, సంతోషం ఒక భావోద్వేగం, అలాగే ఆకలి కూడా ఒక భావోద్వేగం. ఆకలి అనేది ఫిజికల్గా మీరు అన్నం వేసినా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు సంతోషకరమైన వార్త విన్నప్పుడు మీకు ఆకలేదు. తెలుసో లేదు మీకు? తెలుసా? మీ కొడుకు దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్ వెళ్ళిపోయిన కొడుకు 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, కొడుకు రావట్లేదు. ఓ రోజు ఫోన్ చేశాడు, మమ్మీ రేపు వచ్చేస్తానండి మమ్మీ, రేపు 12 గంటలకి నీ దగ్గర ఉంటాను అన్నాడు.
4-5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయిన కొడుకు తర్వాత రోజు 12 గంటలకి కళ్ళ ముందుకు రాగానే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు. తింటదా, తినకుండా ఎదురు చూస్తుందా? ఇక తిండి మీద ఉండదండి మనసు. ఎవరి మీద ఉంటుంది? కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు, కొడుకు వస్తున్నాడు. కరెక్ట్గా 12 గంటలకు వస్తాను అన్నవాడు 1 గంటకు వచ్చేసాడు. 1 గంట అంటే ఏ టైం చెప్పండి? అది మధ్యాహ్నం ఆకలి టైము. కొడుకును చూసిన సంతోషంలో ఆకలి ఏమైపోద్ది? వాడిని చూడగానే పట్టేసుకుంటుంది, ఏడుస్తుంది. కొడుకు 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 అంటది. ఎలాగొన్నావురా, ఇన్ని సంవత్సరాలు ఏం తిన్నావురా, ఆరోగ్యం బాగుందా, ఏం చేస్తున్నావురా, ఏటరాళ్ళు నల్లగైపోయేంట్రా, సన్నగైపోయేంట్రా, పొట్ట ఎక్కువైపోయింది ఏంట్రా, కళ్ళు ఇలాగైపోయేంట్రా, చేతులు తడుముకుంటుంది. కొడుకు కదండి. చేతులు చూసుకుంటుంది, కళ్ళు చూసుకుంటుంది, ఎవడ హైట్ చూసుకుంటుంది, జుట్టు చూసుకుంటుంది, లావ్ అయిపోయాడా, సన్నం అయిపోయాడా, ఎలాగొన్నాడు ఏంటి, ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్న మీద ప్రశ్నలు. ఈలోపు ఆడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది. అన్నం తింటదా? కొడుకును చూసిన సంతోషం ఆకలిని చంపిందా? ఆకలి గుర్తొచ్చిందా? గుర్తు రాలేదు. అంటే సంతోషకరమైన సంగతులు ఆకలి కడుపును నింపుతాయా? నింపాయి కదండి. కొడుకు వచ్చాడన్న సంతోషం దేన్ని చంపేసింది? అంటే పరలోకంలో ఉన్న దేవుడు వృషభుల మాంసము నేను తిందునా అన్నాడంటే మనం పెట్టే ఆహారంతో ఆయన ఆకలి తీరదు. అలాగని ఆకలి ఉంది. ఆకలి తీర్చాలంటే ఏం చేయాలో యేసుప్రభు చెప్పాడు. ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఒక పాపిని భూమి మీద మారిస్తే పరలోకంలో ఉన్న కన్నతండ్రి కడుపు నిండుతుంది. దేవుడు ఆకలి ఏంటో తెలుసండి? తన పిల్లలు తనకు దూరం అయిపోయారు బాధ, తన పిల్లలు తన దగ్గరికి వస్తే దేవుడు ఆకలి అనేది తీరిపోతుంది. అదే యేసుప్రభు చెప్పాడు అక్కడ, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి ఉన్నది. ఏంటది? కంటిన్యూషన్లో ఏమని చెప్పాడు? పరలోకంలో ఉన్న నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు నాకు ఇవ్వబడిన పని తుదముట్టించటమే నాకు ఆహారం. పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం ఏంటి? ఎందుకు పంపించాడు యేసుప్రభుకి? యేసుప్రభుని భూమి మీదకి ఎందుకు పంపించాడు? పాపులను రక్షించండి, పాపులను రక్షించు నాయన, పాపులను నా దగ్గరికి తేనాయన. కొడుకును చూస్తే తల్లి మనసు ఎలా నిండిపోయిందో, ఆ రోజు సమర స్త్రీ మారిపోగానే ఎవరి కడుపు నిండిపోయింది? పరలోకంలో ఉన్న దేవుడి కడుపు నిండిపోయింది. ఎందుకండి అంత ఆకలితో ఉన్నాడంటే? ఉన్నాడండి. ఆదాము దగ్గర ఏదైనా తోటలో మనుషులు దేవుడికి దూరం అయిపోవటం స్టార్ట్ అయ్యారండి. ఆదాము దూరం అయిపోయాడు, కయ్యను దూరం అయిపోయాడు, అలాగా హేబేల్ని అయితే చంపేశారు. అలాగ మనుషులు దూరం అవుతూనే వచ్చారు, దూరం అవుతూనే వచ్చారు. ఆకలి ఆకలి, నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, ఆకలి, నా పిల్లలు నాకు దూరం అయిపోయారు, ఆకలి. ఈ ఆకలి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తుల వారు తీర్చటం మొదలుపెట్టాడు. పుట్టుజక్కయ్యని మార్చేస్తాను, నీకు అప్పగిస్తాను. సమర స్త్రీని మార్చేస్తాను, నీకు అప్పగిస్తాను. వ్యభిచారం మందు పట్టుబడిన స్త్రీని మార్చేస్తాను, నీకు అప్పగిస్తాను. అపోస్తులుడు 12 మందిని మార్చేస్తాను, నీకు అప్పగిస్తాను. 100 మందిని 1000 మందిని మార్చి ఎవరికి అప్పగిస్తున్నాడు? యేసుక్రీస్తుల వారు తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తున్నాడు, పరిశుద్ధులుగా, పవిత్రులుగా. దీని వలన పరలోకంలో ఉన్న తండ్రి ఆకలి తీరుతుంది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఆకలి ఉందా? ఉంది. ఏ ఆకలి? ఆత్మల ఆకలి. నాకు ఆత్మలు కావాలి, నా పిల్లలు నా సన్నిధిలో కూర్చోవాలి, నా పిల్లలు నా వాక్యం వినాలి. ఏం ఊరండి ఇది? మీ ఊరేం ఊరు? బావుపేట. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఒక 5000 మంది ఉంటారా? 12,000 అటండి. వెరీ గుడ్. ఆకలి ఉంది. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఎంతమంది కూర్చున్నారు? దేవుడు ఆకలి తీరిందంటారా, ఆకలితో ఉన్నాడంటారా? మీ ఊరు విషయంలో బాగా ఆకలిగా ఉన్నాడు. మీరేమో మీ ఆకలి పొద్దున్న కూరగాయలు ఏమి వండుకుందాం, క్యారెటా, పొద్దు తెల్లారులు వేస్తే బీట్రూటా, ప్రతి ఆదివారం మటనే తింటున్నాం, ఈసారి ఏమైనా పిట్టని తెద్దామా? ఎప్పుడు లేచి తెల్లవారితే మీ ఆకలి తప్ప. ఈ ఊరు విషయంలో దేవుడు ఆకలితో ఉన్నాడు. ఏం చేస్తున్నారు మీరు? నమ్ముకున్న మీరు ఏం చేస్తున్నారు? ఆయన ఆకలిని తీర్చడానికి ఏం చేస్తున్నారు? బహిరంగంగా సువార్తలకు ఏమైనా వెళుతున్నారా? పక్క వీధులు ఏమైనా సభ పెడతారా? ఈ వాక్యం తిరిగిన వాళ్ళకి ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మంచి మంచి సభలు పెట్టిస్తున్నారా? నేను మళ్ళా చెప్తున్నానండి, ఏదో దేవుడు నమ్మేశాను, ఆదివారం గుడికి వస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను అంటే పని అవదు. మళ్ళా చెప్తున్నాను, యేసుప్రభు 2వ రాకడలో నేను చెప్పిన ప్రతి ప్రసంగం మీకు సీడీ అడిపోద్ది.
పర్టికులర్గా నా ప్రసంగాలు నేను ఎందుకంటే గాల్లో చెప్పని ప్రసంగం కరెక్ట్గా కూర్చోబెడతాను లోపల అర్థమయ్యేటట్టుగా. నాకు అర్థం కాలేదు నా ప్రసంగం అన్నవాళ్ళు ఎవడైనా ప్రసంగం చెప్పేటప్పుడు ఒకటే, చదువుకున్నవాడైనా చదువు లేనోడైనా ప్రసంగం కరెక్ట్గా వినాలి, అర్థం అవ్వాలి. అర్థం అయ్యింది నీకు, అర్థం అవ్వలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు నాకు దేవుడు ఆకలి గురించి అర్థం అవ్వలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఉన్నారా? అందరికి అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మీ బాధ్యత ఏంటి చెప్పండి. మా ఆకలి 3 పూటలా తిరుగుతున్నారు కదా ప్రభువా, మేము మీ ఊరు విషయంలో మీ ఆకలి మేము తీరుస్తాం, పక్క ఎదుగు పెడతాం, సువార్త చెప్తాం, ఎవరినైనా పట్టుకొస్తాం, ఇక్కడ కూర్చోబెడతాం, వాక్యాలు చెప్పిస్తాం, లేదా మా వల్ల అవ్వకపోతే మంచి సేవకుని తీసుకొచ్చి మా వీధిలో చిన్న మీటింగ్ పెడతాం, మీ ఆకలి గురించి చెప్పిస్తాం, మీ ఆత్మల దాహం తీరుస్తాం. ఆకలిని తీర్చే పనిలో ఉండండి. పని పరలోకాన్ని ఇస్తుంది. మళ్ళా చెప్తున్నాను, పని దేవుడు ఆకలిని తీరుస్తుంది, పని దేవుడిని సంతోషపెడుతుంది. వస్తున్నాం, వెళుతున్నాం, వాక్యం నేర్చుకున్నాం, మాకు ఆరాఫ్రెన్స్ తెలుసు, ఈ బైబిల్ తెలుసు, ఈ వద్దండి. తెలిసిన నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు, నీ కర్తవ్యం ఏంటి, నీ బాధ్యతలు ఏంటి, ఏ బరువులు ఎత్తుకున్నావు దేవుడి పక్షాన, సువార్త పక్షాన. ఏమంటే చాలామంది అండి, మీరు పని చేయండి అంటే లోపల ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, నాకు తెలుసు, నేను కూడా మీకులా కూర్చున్నాను కదా ప్రసంగం వినేటప్పుడు, ఈయన పని చేయమంటున్నాడు, ఏం తెలుసు మా కుటుంబం గురించి, మా పరిస్థితులు ఏం తెలుసు, తెల్లవారులు వేస్తే ఎలాగుంటుందో మీకు ఏం తెలుసు అనుకుంటున్నారా లోపల? ఇప్పుడు మీకు వేస్తాను ఇప్పుడు నేను మందు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, మీ సంతోషాలు తీర్చుకునే టైంలో మీరు అసలు తగ్గరండి. తగ్గుతారా? తగ్గరు. ఓ ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. మాకు చాలా లేమండి, మాది చాలా పేద కుటుంబం అండి, అసలు మాకు ఏమేమి ఉండవండి, మీరు పని చేయమంటున్నారు, మీటింగ్లు పెట్టడం మా వల్ల ఎక్కడ అవుతుందండి అంటారు కదా మీరు. మీ ఇంట్లో సడన్గా మీ పిల్ల మెచ్యూర్ అయింది అనుకోండి, ఫంక్షన్ ఎలా చేస్తారు? పాపకి పట్టుబట్టలు కొని, ఫంక్షన్ హాల్ బుక్ చేసి, ₹1,00,000 అప్పు చేసి, బంగారపు నగలు కొని, ఫోటోగ్రాఫర్ని పెట్టి, వీడియోగ్రాఫర్ని పెట్టి, ఏమంటే పక్కన డిజైన్ ఆడు ఎవడాడు మన వెనకాల స్టేజ్కి డెకరేషన్ చేయడానికి పచ్చిపూలు డెకరేషన్ చేసి వాడితో మాట్లాడి, పక్కనే ఆర్కెస్ట్రా పెట్టి, అబ్బబ్బబ్బబ్బా ఎంత డీజే పెట్టి. నేను అడుగుతున్నాను, ఏమీ లేవు, మా వల్ల ఏమీ కాదని ఇక్కడ దేవుడి సన్నిధిలో నీరసమైపోయి నువ్వు ఫంక్షన్కి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? అవి వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ పని అంటే, ఆ కార్యక్రమం అంటే నీకు ఇష్టం కనుక వచ్చాయి. ఇప్పుడు దేవుడు ఆకలిని తీర్చడం నీకు ఇష్టంగా మారిపోయింది అనుకోండి, ₹2,00,000 పాపకి ఎందుకండి ఖర్చు పెట్టడం, సింపుల్గా చేసేద్దామండి. ₹1,00,000, ₹50,000, ₹25,000 చిన్నగా భోజనాలు పెట్టి మిగతా డబ్బులని మిగిలి చేసి మీటింగ్ పెడదామండి. దేవుడు ఆకలి తీరుద్దామండి, దేవుడిని సంతోషపెడదామండి, మన సంతోషాలు కాదండి. అవదండి. ఇది ట్రై చేస్తే అవుతుందా? మీరు చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, ఓపెన్గా చెప్పండి. ఇలాగ ఆలోచిస్తే మన వల్ల కార్యక్రమాలు అవుతాయా? అవ్వవా? అవుతాయి. కానీ బాధ్యతగా తీసుకోవటం లేదు. మనం వింటున్నాం, విడిచిపెడుతున్నాం. వద్దండి, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను మళ్ళీ, మీరు విడిచిపెట్టారా మీరు పరలోకానికి రారు. మీ వలనైనా చిన్న చిన్న కార్యక్రమాలైనా దేవుడికి జరిగించండి. సంవత్సరానికి ఒకటి, 6 నెలలకు ఒకటి. లోకంలో చూడండి, పళ్ళు ఉంటాయండి, కొన్ని చెట్లు సీజనల్ ఫ్రూట్స్, అవి మామిడికాయలు ఉన్నాయనుకోండి, సంవత్సరానికి ఒకసారి కాస్తాయి, సంవత్సరానికి ఒక పండు ఇస్తుంది, అది నీకు బెస్ట్ అయిపోయింది. సంవత్సరానికన్నా ఇస్తుంది. మామిడి పండ్లు ఎలాగుంటాయి? సంవత్సరానికి ఒకసారి ఇచ్చినా ఎదురు చూడాలి. సూపర్, సీకి వదిలిపెడతాం, మళ్ళీ రావని. అంతే కదండి. వేసవకాలంలో మామిడి పండు ఎలా సీకుతారు? ఇక మళ్ళీ రాదురా బాబు, సీజన్ అయిపోయిందంటే సీకేస్తారు. ఇక సీకి ఎంత హాయిగా ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారి వచ్చిన ఎంత ఆనందాన్ని చెల్లిపోయింది అది. ఏది? మామిడి పండు. ఆ తర్వాత ఏమంటే సీతాఫలాలు వస్తాయి శీతాకాలంలో, సీకితే ఎలాగుంటాయి, తింటుంటే ఎలాగుంటుంది సీతాఫలం తింటుంటే, దాని టేస్ట్ దానిదేనండి. ఇలాగా సంవత్సరానికి ఒకసారి వచ్చే పళ్ళు ఉంటాయి. కొన్ని పళ్ళు ఉంటాయండి ఎప్పుడు కంటిన్యూస్ కళ్ళ ముందే ఉంటాయి. జాంకాయలు ఉన్నాయి, ఎప్పుడు కళ్ళ ముందే ఉంటుంది, అంటే అది రోజు పండే పంట. నేను మీకు అడుగుతున్నది ఏంటంటే, కనీసం సంవత్సరానికి ఒకసారి మామిడి పండులాగా దేవుడికి ఒక పండు ఇవ్వచ్చు కదా, నీ తరపున, నీ కుటుంబం తరపున. సంవత్సరానికి ఒకసారి
మామిడి పండులాగైనా ఉపయోగపడవా? ఒక సీతాఫలంలాగైనా ఉపయోగపడవా? కొంతమంది ఉంటారండి దానిమ్మకాయలు క్షమించండి ఇవి మన జామకాయలాగా రోజు పండుతూనే ఉంటారు, దేవుడి కోసం రోజు ఫలాలు ఇస్తూనే ఉంటారు. పళ్ళలో ఒక పండు ఉందండి, దాని లైఫ్ టైంలో ఒకటే కాయ కాస్తుంది. అది తెలుసా మీకు? ఏ పండు చెప్పండి? అనాసకాయ తెలుసా? పైనాపిల్ అంటారు కదా, పైనాపిల్ ఫలం తెలుసా? పైనాపిల్ చూసారు ఎప్పుడైనా పండు? ఆ మొక్క వేసిన తర్వాత అంటే అది ఒకటే కాయ కాస్తుంది. ఆ కాయ కాసిన తర్వాత ఇంకా అది కాయలు కాయదు, అది నరికేయటమే. అలాగే అరటి చెట్టు గెల వేసింది అనుకోండి, ఇంకో గెల వేస్తుందా? మొక్కజొన్న ఇవన్నీ కూడా ఒకటే 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 ఒకటే. కనీసం ఒకటన్నా ఇచ్చేవా? ఏదో దేవుడు చెప్పుకోవడానికి. పండ్లు ఏమి ఉండవండి ఆయనకి. అన్ని పళ్ళు మాకే, అన్ని సంతోషాలు మాకే, అన్ని కార్యక్రమాలు మాకే. దేవుని ఆకలి, ఆత్మల దాహం ఎప్పుడు తీరుస్తావు? ఆకలి ఉందని తెలిసి నువ్వు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, నా పరలోకంలో ఉన్న కన్న తండ్రి చిత్తము ఇష్టము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. ఆయన ఆనంద పెట్టడమే నాకున్న ఆహారం, ఆయన ఆనంద పెట్టడమే నాకున్న ఆహారం అన్నాడు. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని ఇంకోటి చూపిస్తాను. దేవుడు ఆకలిని పౌలు గారు ఎలా తీర్చారు అంటే, మీ అందరికీ తెలుసండి, ఏదెన్సు అని ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. సువార్తలో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అండి, ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నాడు. ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు అండి, ఆ ప్రాంతం అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయింది. దేవుణ్ణి నమ్మవలసిన వాళ్ళు పాపం విగ్రహారాధనలో ఉండిపోయారు. సృష్టికర్తను పూజించవలసిన వాళ్ళు సృష్టిని పూజిస్తూ ఆగిపోయారు. ఆ విగ్రహాలు దేవుడేమో అనుకుంటున్నారు. అంతా చేసిన ఆయన దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ సంగతి ఈయనకి తెలుసు. వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆ ఊరంతా తిరిగాడు. ప్రాంతం అంతా ఎలా ఉంది అంటే విగ్రహాలతో నిండిపోయింది, అనుజనులుగా ఉండిపోయారు. దేవుడు తన పిల్లలు తనకు దూరం అయిపోయి తనను పూజించవలసిన వాళ్ళు ప్రకృతిని ఎప్పుడైతే పూజిస్తున్నారో దేవుడు ఆకలితో ఉండిపోయాడు అన్న సంగతి పౌలు గారికి అర్థమైపోయింది. ఈ గ్రామాన్ని నేను ఎలాగైనా మార్చాలి, ఈ గ్రామంలో ఉన్న కొద్దిమందినైనా దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుడు ఆకలి తీర్చాలనుకున్నాడు. మీకు తెలుసు అపోస్తల కార్యాల్లో ఉంటుంది, ఇది 17వ అధ్యాయంలో తెలుసు కదా అందరికీ. 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 22వ వచనం చదువుతారు ఒక్క మాట. పౌలు 16వ వచనం చదవండి. 16 పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. ఆగండి, పౌలు గారి ఆత్మలో ఏం పట్టలేకపోయిందట? పరితాపం. ఇదేంటండి ఈ పట్టణం ఇలాగ విగ్రహాలతో నిండిపోయింది? విగ్రహాలను పూజిస్తున్నారంటే దేవుడిని పూజించవలసిన వాళ్ళు, దేవుడికి మొక్కవలసిన వాళ్ళు విగ్రహానికి మొక్కుతున్నారేంటి? ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. మీరు ఎప్పుడైనా మీ గ్రామాన్ని చూసినప్పుడు మీకు అలాంటి ఫీలింగ్ వస్తుందా? చర్చ్ ఉంది చక్కగా గ్రామం మధ్యలో, సత్యవాక్యం చెప్తున్నాము, వీళ్ళు రావటం లేదు, మారటం లేదు, వినటం లేదని మీ ఆత్మ ఎప్పుడైనా అలా పరితాపం చెందుతుందా? దేవుడికి ఆకలి ఉందని తెలిసిన వాడి ఆత్మ మాత్రమే అలా పరితాపం చెందుతుంది. పౌలు గారికి తెలిసిపోయింది, నా తండ్రికి ఏముంది, ఆకలితో ఉన్నాడు పిల్లల విషయమై. వాళ్ళు దేవుడి దగ్గరకు వస్తే ఆయన ఆకలి తీరుతుంది, వీళ్ళేమో విగ్రహాల్లో ఉండిపోయారు. ఎలాగా ఏడ్చేశాడు, బాధపడిపోయాడు. ఎలాగైనా వీళ్ళని మార్చాలి, ఎలాగైనా సరే వీళ్ళని దేవుడి దగ్గరికి తీసుకురావాలనుకున్నాడండి. మీకు మాట చెప్పను, ఇక్కడ బాగా వినండి, నేర్చుకోనండి, ఆలోచించండి. విగ్రహారాధన దగ్గర చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ విగ్రహాలు ఒట్టివి, మాట్లాడవు, మోగవి, చెవిటివి అన్నాడా? ఆ ప్రసంగం ఎత్తుకున్నాడా పౌలు గారు? అలా ఎత్తుకుంటే పౌలు గారు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కర్రలు ఇచ్చుకొని నడ్డి మీద చితక్కొట్టి వెనక్కి తిరిగి పంపిస్తారు. మన పాస్టర్లు చేసే పనులు ఇవే. గుడుల దగ్గరికి వెళ్ళిపోయి గుడి పక్కన మైకి పెట్టో పాస్టర్ గారు విగ్రహాలు ఒట్టివి, చూడవు, మాట్లాడవు అంటే తర్వాత వాళ్ళు ఏంటో చూపించారు. శుభ్రంగా చితక్కొట్టి ఇంటికి పంపిస్తా అంటున్నాడు. నేను సువార్తకి వెళ్ళి దెబ్బలు తిన్నాను, దేవుడు నన్ను దీవించాడు అన్నాడు. సువార్తకి వెళ్ళి దెబ్బలు తిన్నావా? ఎక్కడ ఏ ప్రసంగం చెప్పాలో తెలిసి అసలు నీకు? విగ్రహాలు వట్టివి, చూడవు అని కీర్తన గ్రంథంలో దేవుడు రాసిన మాట అన్ని జనులకు చెప్పిన మాట కాదు. అది ఎవరికి చెప్పింది? అది
తన పిల్లలైన ఇశ్రాయేలుకి చెప్పాడు. వాళ్ళు ఆల్రెడీ దేవుడిని ఎరిగిన వాళ్ళకి, మీరు దేవుడిలోకి వచ్చారు కదమ్మా, పాపం వాళ్ళ అమాయకులు తెలియక భక్తి చేస్తున్నారు, ఆ విగ్రహాలు అవి ఒట్టివి, రాళ్ళు చెట్లను పూజిస్తున్నారు, దేవుడు పూజించవలసిన వాళ్ళని ఇశ్రాయేలుకి చెప్పుకున్నాడు. అదే తన పిల్లలకి చెప్పుకున్నాడు, మీరు ఆ రూట్లోకి వెళ్ళకండి అని. ఈడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి మాట్లాడవు, చూడవు, చెవులుండి వినవు అంటే ఆడు చెవులుండి వినవు అంటే వాళ్ళకి లేవేడు చెవులు, ఎవరికి? ఆడు చెవులు పనిచేసాయి. తర్వాత దీనికి బడితి పూజ అయింది. ఎక్కడ ఏం చెప్పాలో తెలియాలి. ఏమంటే ఒక వ్యక్తిని మార్చాలంటే విమర్శించకూడదని తెలుసా మీకు? తాగుబోతురా అన్నావు అనుకోండి, నా డబ్బులు నా ఇష్టం తాగుతున్నాను, నీకే పో అంటాడు. అంతేనా? తాగుబోతు అంటే మారతాడా? ఒరే తాగకూడదురా, దేహం దేవుడిదిరా అంటే మారతాడా? ఏం చెప్పాలి? పాపాత్ముడిని పాపి అంటే మారతాడా? పాపం చేయకూడదురా, మనం పరిశుద్ధంగా బ్రతకాలరా, నీకు కన్నతండ్రి ఉన్నాడరా, నీ కోసం ఎదురు చూస్తున్నాడరా అంటే మారతాడా? ఏమంటే పౌలు గారు ఏ రూట్ వాడాడు తెలుసా? అక్కడ తిరిగాడు, ప్రజల దగ్గరికి వెళ్ళాడు. అసలు మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. ఎందుకు? విగ్రహాలను పూజిస్తానందుగా. అవును, మీరు ఎంత భక్తి కలిగి ఉన్నారు అంటే దేవుడి పైన, మీకు తెలియబడని దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను. మీరు అతి దేవతా భక్తి గలవారైనట్టుగా నాకు కనబడింది అన్నాడా? అతి దేవతా భక్తి గలవారైనట్టుగా నాకు కనబడింది. మీకు దేవుడి మీద చాలా భక్తి ఉంది. ఏమన్నా అన్ని జనులకండి దేవుడు అంటే చాలా భయం ఉంటుందండి, మనకు ఉండదని తెలుసో లేదా మీకు? అన్ని జనులకి దేవుడు అంటే చాలా భయం. మన వాళ్ళు బైబిల్ కింద ఉంటుందండి, ప్రార్థన చేయనప్పుడు పాస్టర్ గారు ఎప్పుడన్నా అప్పుడు పైకి లేమంటే ఆ బైబిల్ అలా కింద పెట్టేసి పైకి అతను కాల్ దగ్గర ఉంటుంది. అది బైబిల్ తన్నేసే వాళ్ళు ఉంటారు, తొక్కేసే వాళ్ళు ఉంటారు, కాల్ తగులుతూ ఉంటుంది. బైబిల్ తగులుతుందన్న భయం కూడా మన వాళ్ళకు ఉండదు. అదే మీరు అన్ని జనుల దగ్గరికి బైబిల్ పట్టుకుని ఎలాగే వాళ్ళ చేతిలో పెట్టండి, బైబిల్ని చూడగానే భయపడిపోతారండి వాళ్ళు. అమ్మో దైవ గ్రంథం అండి, నీకుందా భయం? పట్టుకెళ్ళి ఎక్కడేస్తారండి బైబిల్? ఎక్కడేసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఇసురుతారండి పట్టుకెళ్ళి బైబిల్. భయం నీకు లేదు, కానీ వాళ్ళకు ఉంది. అతి దేవతా భక్తి, దేవుడు అంటే భయం ఉంది వాళ్ళకి. అదే భక్తిని, అదే ఉన్న ఆసక్తిని ఆసరాగా చేసుకున్నాడు. ప్రసంగం స్టార్ట్ చేశారండి. మీరు చాలా భయపడుతున్నారు కదా దేవుడికి, మీరు చాలా మొక్కుతున్నారు కదా దేవుడికి. నేను మీ బలిపీఠాలు చూశాను, బలిపీఠాలు చివర ఒక బలిపీఠం పెట్టారు మీరు. ఏ బలిపీఠం? తెలియబడని దేవుడు అని. వాళ్ళు ఎంత మంచోళ్ళు అంటేనండి ఆ పట్టణస్తులు, మేము అందరు దేవుళ్ళు తెలిసిన వాళ్ళందరికీ పూజలు చేస్తున్నాం, తెలిసిన వాళ్ళందరినీ మొక్కుతున్నాం, మాకు తెలియకుండా ఎవరైనా దేవుడు ఉన్నాడేమో, ఆయనకి మేము బలి ఇవ్వకపోతే ఆయన మా మీద ఏమైనా కోపడతాడేమో అని. వాళ్ళు ఎంత మంచోళ్ళు చూడండి ఆ పట్టణస్తులు. చివరిని ఒక బలిపీఠం కట్టి, తెలియబడని దేవుడు, మాకు తెలియకుండా ఎవరో దేవుడు ఉన్నారు కదా, దేవా నీకు ఈ బలి అని చెప్పి ఆయన కూడా బలి ఇచ్చేస్తున్నారు. ఇది పట్టుకున్నాడండి పౌలు గారు. మీకు తెలియబడని దేవుడు అని ఒక బలిపీఠం కట్టి బలులు ఇస్తున్నారు కదా, ఆయన గురించి చెప్పడానికి నేను వచ్చాను, ఆయన పక్షాన నేను వచ్చాను. తెలియబడని దేవుడు పంపించాడు నాకంటే అందరూ షాక్ అయిపోయారు. అమ్మో మాకు తెలియకుండా ఇంకో దేవుడు ఉన్నాడా? చెప్పునైనా ఎవరైనా అంటే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో ఆయన. ఎలాగుంది ప్రసంగం? దేవుడు అనగానే జగత్తును అందరి సమస్తమును నిర్మించిన వాడు, కింద ఉంటున్న భూమి, పైన ఉంటున్న ఆకాశము, ఈ ప్రకృతి, పంచభూతాలు అన్ని కలిగించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పక్షాన ప్రతినిధిగా నేను వచ్చాను అన్నాడు. షాక్ అయిపోయారు. అమ్మో భూమి ఆకాశములను కలిగించిన దేవుడు పంపాడంటే ఇన్ని. ఈ భూమి ఆకాశాలను కలిగించిన దేవుడు పిల్లలు అంట మనం ఆయన విడిచిపెట్టేసామంట. లోకంలో ఉన్న వెండిని, బంగారాన్ని, చమత్కారమైన వస్తువులను ఈరోజు మనం దేవుడిగా కొలుస్తున్నామట. మనం తప్పు చేసామట, పాపం చేసామట. ఈ ప్రసంగానికి మంత్రముగ్ధులైపోయారట వాళ్ళు. మీరు పాపం చేసినప్పుడు మిమ్మల్ని కాపాడడానికే పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుడిని పంపించాడు, నీ పాపాలు కడిగేశాడు. పరలోకంలో నీకు దేవుడు ఉన్నాడమ్మా, నీ సృష్టికర్త ఉన్నాడమ్మా, నీ తండ్రి ఉన్నాడమ్మా, ఆయన కూతురు అమ్మ నువ్వు, ఆయన కొడుకు అమ్మ నువ్వు పాపం చేస్తే నీ పాపాలు కడగడానికి యేసును పంపాడమ్మా. ఈ ప్రసంగానికండి ఆ గ్రామంలో ఉన్న చాలా మంది మారిపోయారు. వాళ్ళందరి విగ్రహారాధనలో సృష్టికర్తను మర్చిపోయి ఈ సృష్టిని పూజిస్తున్న అమాయకులందరికీ సృష్టికర్తను పరిచయం చేశాడు, దేవుని పరిచయం చేశాడు. ఆయనే కన్నాడు అని చెప్పాడు. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. ఎంత మంచి మాట చెప్తాడు తెలుసండి. అపోస్తుల కార్యాలకి రండి, నిజంగా రండి, ఆ మాటలండి వాళ్ళకి చెప్పిన ప్రసంగం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24 నుంచి చూద్దాం.
జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు అయినందున హస్తకృతములైన ఆలయములలో దేవుడనే ఆయనను కట్టే చిన్న గుడిలో ఉండడమ్మా. చిన్న గుడిలో ఆయన ఎక్కడ పడతాడు? ఎందుకంటే మీరుంటున్న ఈ ఊరు, మీ పక్క ఊరు, ఈ రాష్ట్రము, ఈ దేశము, ఈ నేలంతా చేసేసాడు ఆయన. అంత పెద్ద ఆయన్ని పట్టుకొచ్చి గుడిలో ఎలా పెట్టేస్తారు? మనుషుల చేతులతో కట్టిన హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. మరి ఎక్కడ ఉంటాడు? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసింపడు. తర్వాత ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదువయ్యన్నట్టు మనుషుల చేతుల్లో సేవింపబడివాడు. మీకులాగేలాగా ఏమండి అగ్గి తేండి, ఏమండి ఈ మాంసం తేండి, తర్వాత నాకు బలులు ఇవ్వండి, నేను తింటాను త్రాగుతానని మనుషుల చేత అడిగించుకునేవాడు కాదమ్మా. సమస్తాన్ని చేసిన ఆయన ఆయనకి ఏదో కొదువు ఉందని మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాం? ఆయనే సమస్తాన్ని చేశాడు. ఆయనే అందరికీ జీవమును ఊపిరిని ఇచ్చాడు. ఈరోజు మీరు బ్రతుకున్నారంటే మీలో ఊపిరినిచ్చింది కూడా ఆయనే. ఎలాగుంది ప్రసంగం? విగ్రహాలను తిట్టాడా? వాళ్ళని పొగుడుతున్నాడా? విగ్రహాలను తిట్టాడా? మనిషి జన్మ పరమార్థం ప్రసంగం ఎత్తుకున్నాడా? విగ్రహాలను తిడుతున్నాడా? ప్రకృతిని దేవుడు చేశాడని ప్రకృతిలో నుంచి దేవుడిని చూపిస్తున్నాడా? ఇది ప్రసంగం చేయవలసిన థియరీ, పద్ధతి తెలుసుకోవాలి, మెథడ్. వైద్యం చేయాలంటే డాక్టర్కి ఏం చేయాలి? వైద్యం చేసే పద్ధతి తెలియాలి. దాన్నే ప్రాక్టీస్ అంటారు. స్టార్టింగ్లో 2-3 చంపేస్తాడు ఆపరేషన్ చేసేటప్పుడు. ఆ 2-3 చచ్చిపోయిన తర్వాత వీడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలా కట్ చేతి చచ్చిపోతాడు, ఆల్రెడీ చంపేసాను ఇద్దరిని, తర్వాత బతికిస్తాడు. తెలుసు కదా మీకు? ప్రాక్టీస్ అంటారు దాన్ని. ప్రసంగం చేయడానికి కూడా మనకి ఏముండాలి? ప్రాక్టీస్. ఏ ప్రసంగం చెప్తే పిల్లలు బలపడతారు, ఏ ప్రసంగం చెప్తే దేవుళ్ళో బలంగా ఉంటారు, ఏ ప్రసంగం చెప్తే గుడికి బాగా వస్తారు, ఏ ప్రసంగం చెప్తే సేవకు వెళతారు, ఏ ప్రసంగం చెప్తే పిల్లల్ని మరొకరిని తీసుకుని గుడికి తీసుకుని వస్తారు, వాళ్ళు బలపడే మాటలు, వాళ్ళకి దేవుడి గురించి అర్థమయ్యే మాటలు చెప్పాలి. అందుకే బైబిల్లో రాయబడిన మాట, మీరు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయన హెచ్చరించుచున్నాడు. వాక్యంలో అనుభవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారంటే అందరికీ ఈరోజు పాస్టర్లకు పడుతున్నట్టుగా దెబ్బలు మనకు కూడా పడతాయి. నడ్డు పగులుద్ది. ఎక్కడ ఏ ప్రసంగం చెప్పాలో తెలియాలి, ఎవరికి ఏ ప్రసంగం చెప్పాలో తెలియాలి. వీళ్ళు మార్చేశాడు ప్రసంగంతో. తర్వాత మాట చూడండి ఎంత బాగుంటుందో. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుడిని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండివాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును మనం దేవుని పిల్లలమని మీ వాళ్ళు చెప్తున్నారు కదా. మీలో చాలామంది మీకు ఇప్పటికే చెప్పారు కదా మనమంతా దేవుని పిల్లలమని. ఆ దేవుడు ఎవరో నేను చెప్తాను. ఎలాగుంది ప్రసంగం? సూపర్, అదిరిపోయింది. ఎఫ్సి పట్టణంలో ఉన్న ఏథెన్స్ పట్టణంలో ఉన్న చాలామంది మారిపోయారు. మార్చి వాళ్ళందరినీ దేవుడికి అర్పణగా పౌలు గారు ఇచ్చేశాడు. దేవుడి ఆకలిని తీర్చడం అంటే ఇదిగో దేవుడిని ఎరగని వారికి దేవుడి వాక్యం చెప్పి దేవుడి దగ్గరికి తీసుకొని రావటమే దేవుని ఆకలిని తీర్చడం. నువ్వు దేవుడికి అర్పించే అర్పణ ఇదే. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చూడండి. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అన్నాడు. ఆ తొలి మాట మీరు ఆలోచించండి. అక్కడ 15వ వచనంలో తొలి మాట ఏమనుంది? అయినను అన్యజనులు అను అర్పణ అంటే దేవునికి అర్పణగా ఎవరిని ఇచ్చాడట పౌలు గారు? అన్యజనులను అర్పించాను. ఇందాక ఏ దేశ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఎవరాళ్ళు? అన్యజనులు. ఇది దేవుడికి ఆకలిని తీర్చటం, దేవుడికి ప్రతి క్రైస్తవుడు ఇవ్వవలసిన అసలైన అర్పణ. దేవుడు ఆకలిని తీర్చే అర్పణలు ఇవి. పాత నిబంధనలు అర్పణలు ఇమ్మన్నాడండి. ఏమండి నైవేద్యాలు ఇమ్మన్నాడు, హోమములు చేయమన్నాడు. తెలుసు కదా పాత నిబంధనలు, లేవి కాండాలు ఇవన్నీ కనపడతాయి.
అక్కడ నైవేద్యాలు పెట్టమన్నది, హోమాలు చేయమన్నది దేవుడు తినడానికి కాదండి. చాలామంది ఆ నైవేద్యాలు దేవుడికి అనుకుంటున్నారు. దేవుడికి కాదు. ఆ రోజు అక్కడ దేవుడు సేవను చేస్తూ ఏ పని చేయకుండా సేవలో ఉండిపోయిన లేవీలు ఉన్నారు. నైవేద్యం పెడితే ఆహార పదార్థాలు తీసుకొస్తే అవి ఎవరికి ఆహారం అవుతాయి? యాజకత్వం జరిగిస్తున్న లేవి గోత్రానికి ఆహారం ఉండాలని చెప్పి ఆ రోజు హోమాలు ఇమ్మన్నాడు, నైవేద్యాలు పెట్టమన్నాడు తప్ప దేవుడు ఎక్కడ నువ్వు పెట్టే ఫిజికల్ ఫుడ్ అనేది తినడు, తీసుకోడు. తినాలంటే నోరు ఉండాలి, నీకులా జీర్ణాశయం ఉండాలి, అవన్నీ ఉన్నాయి దేవుడికి. దేవుడు ఎలాగున్నాడు? ఆత్మగా ఉన్న దేవుడికి నీ శరీరంలో శరీర సంబంధమైన ఆహార పదార్థాలు ఆయనకెందుకండి? ఆయన సంతోషపెడితే అదే ఆయన ఆకలిని తీర్చటం. అర్పణ, అన్ని జనులని అర్పణ. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు బలంగా ట్రై చేయండి. ఇక్కడ కూడుకుంటున్నారు కదా, సంఘానికి వస్తున్నారు కదా, ఇక్కడ నేను కనీసం ఒక్కరిని మార్చి దేవుడి దగ్గర తీసుకొస్తాను. ఒక్కరిని టార్గెట్ చేసుకోండి, ఒక్కరిని, ఒక అర్పణ, ఒక పాపిని మారుస్తాను, ఒక్కరిని దేవుడి సన్నిధిలో నిలబెడతాను, ఒక్కరికి దేవుడు వాక్యం చెప్తాను, ఒక్కరికి దేవుడు మాటలు చెప్పిస్తాను. మీరు చెప్పలేకపోతే యూట్యూబ్ నిండా ప్రసంగాలు లేవండి, మంచి మంచి ప్రసంగాలు లేవా? ఉపేంద్ర అన్న ఉంటాయి, సంతోష్ అన్న ఉంటాయి, డాడీ ఉంటాయి, ప్రసన్న అన్న ఉంటాయి, జాన్సన్ అన్న ఉంటాయి, పాటలు ఉన్నాయి. ఏదో ఒకటి షేర్ చేయండి, ఏదో ఒకటి పంపండి. ఒక ప్రసంగం కాకపోతే ఒక ప్రసంగమైన వాడు మారుస్తుందా మార్చదా? మీరు చెప్పలేకపోతే ఏమండి, ఈరోజు ఎన్ని అవకాశాలండి వాక్యం చెప్పడానికి ఉన్నాయి. షార్ట్ మెసేజ్లు ఉంటాయి, చిన్న చిన్న మెసేజ్లు ఉపేంద్ర అన్న రోజు వస్తాయి. ఏదో ఒక మెసేజ్, ఎవరిదో ఒక మెసేజ్, కరెక్ట్గా ఈ మెసేజ్ అయితే ఇతను మారుతాడు, ఇతనికి కొంచెం మార్పు వస్తుందేమోనని మీరు ఎవరిని టార్గెట్ చేసి మెసేజ్లు పెడుతున్నారు? ఏమండి విన్నారా? నేను ఒక ఆయన చూశారండి, ప్రిన్సిపల్ గారు, ఆయన మన దగ్గర ఇప్పుడు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఆయన డాడీ ప్రసంగాలు మెమరీ నిండా వేసుకుని ఆ మెమరీ కార్డులు పట్టుకుని ఊరంతా తిరిగివాడట. ఏమండి మీకు ఒక మెమరీ కార్డు ఇస్తాను, ఫోన్లో వేసుకుని వింటారా అంటే, వింటాం బాబు, దేవుడి వాక్యాలే కదా అంటే, అలా మెమరీ కార్డులు పంచి 40 మందిని మార్చాడండి ఆయన. ఏం పంచి? వాక్యం చెప్పాడా, మెమరీ కార్డులు పంచాడా? మెమరీ కార్డులు పంచి 40 మందిని మార్చేశాడు. నువ్వంటావు నేనేం చెప్తానండి, నేనేం చేస్తానండి. చేయలేవా? నువ్వు ఆలోచిస్తే మార్గం దొరకదా? నేను దేవుడి కోసం చెప్పాలనుకుంటే మార్గం దొరకదా? నీకు చెప్పడం రాకపోతే చెప్పించు, యూట్యూబ్లో ఉన్న ప్రసంగాలు వినిపించు. ఎవరితోనైనా మెమరీ కార్డులు వేయించుకుని ఆ మెమరీ కార్డు వెళ్ళి వాళ్ళకి ఇయ్యి. లేదంటే దేవుడి కోసం రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు కొను, ఆ పుస్తకాలు పట్టుకెళ్ళి ఎవరికైనా ఇయ్యి. మార్గం ఉండదండి, ఏదో ఒక మార్గం ఉండదా? నువ్వు చేయాలనుకుంటే ఉంటుంది. ఏదో ఒక రకంగా మీరు దేవుడి ఆకలిని మీరు ఏం చేయాలి? తీర్చండి. అప్పుడే దేవుడు మీకు పరలోకం ఇస్తాడు. అన్నం తింటున్న ప్రతిరోజు నా ప్రసంగం జ్ఞాపకం చేసుకోనండి. సాయంత్రం అన్నం తినే వాళ్ళు చేయొద్దండి. రాత్రి ఇంటికి వెళ్ళిపోతా అన్నం తింటాం అన్న వాళ్ళు చేయొద్దండి. ఎందుకు తింటున్నారు అన్నం? మీకు ఏముంది? ఆకలి ఉంది. ఈ రోజు నుంచి అన్నం తింటున్న ప్రతిసారి నేను ఆకలి తీర్చుకుంటున్నాను, దేవుడు ఆకలి తీర్చానా లేదా ప్రశ్న వేసుకుని అన్నం తినండి. అప్పుడు మీకు దేవుడు ఆకలి తీర్చాలన్న ఆవేదన మీలో కూడా కలుగుతుంది. నేను ఆకలి తీర్చుకుంటున్నాను, దేవుడు ఆకలి తీరిందా? నేను అన్నం తినేస్తున్నాను, దేవుడు ఎలాగున్నాడు? ఈ భక్తిలోకి మీరు వస్తే పరలోకం మీదే.